బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ ప్రధాని మోడీ న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగిస్తారు. భవిష్యత్తు సదస్సు అనే అంశంపై మాట్లాడతారు. ఈ సందర్భంగా 2047కు సంబంధించి భారత్ ఏర్పరచుకున్న లక్ష్యాలను వివరిస్తారు. అలాగే ప్రపంచ దేశాల్లో భారత్ పాత్ర ఎలా పెరుగుతుందో చెప్తారని సమాచారం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికాలో 1 by 1 కార్యక్రమాల్లో షెడ్యూల్ ప్రకారం పాల్గొంటున్నారు. నిన్న ఆయన భారత ప్రవాసుల ముందు భారీ ఈవెంట్లో ప్రసంగించారు. ఆ తర్వాత న్యూయార్క్లో టాప్ సీఈఓలతో రౌండ్ టేబుల్ ఈవెంట్లో పాల్గొన్నారు ప్రధాని. అమెరికాలో భారతీయులు ఎక్కువే. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ అభిమానులు చాలామందే ఉన్నారు. వీరంతా మోదీ ఎప్పుడు అమెరికాకు వెళ్ళినా ఘనస్వాగతం పలకడమే కాదు, ఓ భారీ ఈవెంట్ కూడా నిర్వహిస్తూ ఉంటారు. తాజాగా ప్రధాని మోదీ 3 రోజుల పర్యటనకు అమెరికాకు వెళ్లడంతో ప్రవాసులంతా వేలాదిగా తరలివచ్చారు. లాంగ్ ఐలాండ్లో నసావు కొలీజియం స్టేడియం మొత్తం అభిమానులతో నిండిపోయింది. ఈ సందర్భంగా సుదీర్ఘ ప్రసంగం చేసిన ప్రధాని మోడీ ఇండియా ఎలా వేగంగా అభివృద్ధి చెందుతుందో తెలిపారు. ప్రధాని మోడీ రకరకాల అంశాలపై మాట్లాడారు. భారత్ అమెరికా సంబంధాలపై కూడా ముచ్చటించారు. అమెరికాలో భారతీయుల్ని మెచ్చుకున్నారు. వారే ఇండియాకి బ్రాండ్ అంబాసిడర్లని అన్నారు. వారి కారణంగానే ఇండియా అమెరికా సంబంధాలు బలపడుతున్నాయని తెలిపారు. 2 ప్రజాస్వామ్య దేశాల మధ్య వారధిని నిర్మించడంలో ప్రవాసుల పాత్రను మోదీ మెచ్చుకున్నారు. అందరికీ A1 అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గుర్తొస్తుందన్న మోదీ తనకు మాత్రం A1 అంటే అమెరికా, ఇండియా గుర్తొస్తాయని అన్నారు.